జనసేన టీడీపీలో అసమ్మతి నేతలకు గ్లాలం వేసే ప్రయత్నాల్లో ఉంది అధికార వైసీపీ. కూటమి టికెట్ల ప్రకటన తర్వాత అసెంబ్లీ నియోజకవర్గాల్లో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై ఆరా తీస్తోంది. అసమ్మతి నేతల బలంపై అంచనా వేసి ఆపరేషన్ ఆకర్ష్కు రంగం సిద్ధం చేస్తున్నట్లు కనిపిస్తోంది. మరోవైపు ఎన్నికలను పార్టీ ముఖ్య నేతలను సమాయత్తం చేసేందుకు మంగళవారం మంగళగిరిలో సమావేశం ఏర్పాటు చేసింది వైసీపీ. రీజనల్ కోఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ సమన్వయకర్తలు, జిల్లా మండల అధ్యక్షులను సమావేశానికి రావాలని ఆహ్వానం పంపింది. ఈ సమావేశంలో అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై శ్రేణులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. జనసేన టీడీపీలో అసమ్మతి నేతలకు గాలం వేసే ప్రయత్నాల్లో ఉంది అధికార వైసీపీ. కూటమి టికెట్ల ప్రకటన తర్వాత అసెంబ్లీ నియోజకవర్గాల్లో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై ఆరా తీస్తోంది. అసమ్మతి నేతల బలంపై అంచనాకు వేసి ఆపరేషన్ ఆకర్ష్కు రంగం సిద్ధం చేస్తున్నట్లు కనిపిస్తోంది. మరోవైపు ఎన్నికలకు పార్టీ ముఖ్య నేతలను సమాయత్తం చేసేందుకు మంగళవారం మంగళగిరిలో సమావేశం ఏర్పాటు చేసింది వైసీపీ. రీజనల్ కోఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ సమన్వయకర్తలు, జిల్లా మండల అధ్యక్షులను సమావేశానికి రావాలని ఆహ్వానం పంపింది. ఈ సమావేశంలో అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై శ్రేణులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రాఘవేందర్ అందిస్తారు. మంగళవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం ఏర్పాటు చేసింది. అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు ఇప్పటికే సిద్ధం పేరుతో 3 సభలను నిర్వహించింది వైసీపీ. వచ్చే నెల మొదటి వారంలో మరో సభ నిర్వహించేందుకు కూడా వైసీపీ ఇప్పటికే సన్నాహాలుగా ప్రారంభించింది. మరోవైపు మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నేతలతో మంగళవారం రోజు కీలక సమావేశాన్ని వైసీపీ ఏర్పాటు చేసింది. వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్ ఈ సమావేశంలో పాల్గొంటారు. రీజనల్ కోఆర్డినేటర్ మొదలు పెడితే జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలంతా కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. పార్టీ వర్గాల నుంచి మనకు అందుతున్న సమాచారం ప్రకారం సుమారు 2500 మంది పార్టీ నేతలు ఈ సమావేశానికి హాజరవుతారని కూడా చెప్తున్నారు. ఈ సమావేశంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మండల స్థాయి మండల అధ్యక్షులు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు, ముఖ్య నేతలు ఏ విధంగా వివరించాలి, విపక్షాలు చేసే విమర్శలు కానీ విపక్షాలు చేసే ప్రచారాన్ని కానీ ఏ విధంగా తిప్పికొట్టాలి, అసత్య ప్రచారాన్ని ఏ విధంగా తిప్పికొట్టాలి, ఎలక్షన్ మేనేజ్మెంట్ ఏ విధంగా ఉండాలన్న అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశాలు కూడా పార్టీ సీనియర్ నేతలంతా కూడా ఈ సమావేశంలో మాట్లాడతారు. మండల స్థాయి నేతలందరూ కూడా దిశానిర్దేశం చేస్తారు. రానున్న రోజుల్లో ఎలక్షన్ మేనేజ్మెంట్ ఏ విధంగా ఉండాలి, ఎన్నికల ప్రచారాన్ని ఏ విధంగా నిర్వహించాలి, అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలి, గత 4.5 ఏళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా జరిగాయి, వాటిని బూత్ లెవెల్లో ఏ విధంగా తీసుకెళ్లాలి అన్న అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో వారందరికీ కూడా దిశానిర్దేశం చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా బూత్ లెవెల్ కమిటీలను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. వారందరినీ కూడా పూర్తి స్థాయిలో యాక్షన్లో ఉండేలా రేపటి సమావేశంలో వారందరికీ కూడా దిశానిర్దేశం చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. మరోవైపు ఇప్పటికే జనసేన టీడీపీ కూటమి అభ్యర్థులను మొదటి విడతగా ప్రకటించింది. దీనికి సంబంధించిన రియాక్షన్స్ కూడా మొదలై వీటి పరిణామాలను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గమనిస్తూ వస్తుంది. ఆయా నియోజకవర్గాల్లో అసంతృప్తి నేతలు కూటమికి సంబంధించి ఎవరైతే ఉన్నారో వారి విషయానికి సంబంధించి ఆరా తీసే పనిలో వైసీపీ పెద్దలు ఉన్నారు. ఇప్పటికే అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేలు, అదేవిధంగా కోఆర్డినేటర్లకు ఫోన్ చేసి ఆయా నేతలు అసమ్మతి నేతలకున్న బలం ఎంత, వారి వెంట వచ్చే క్యాడర్ ఏంటి, వారి గతంలో ఒకవేళ పోటీ చేసి ఉంటే ఎన్నికల్లో వచ్చిన ఓట్లు ఎంత, వారి ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది, నియోజకవర్గం పైన వారి ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది అన్న అంశానికి సంబంధించి ఆరా తీస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఒకవేళ అదేవిధంగా కొనసాగితే వారిని పార్టీలోకి చేర్చుకునే అంశానికి సంబంధించి కూడా ప్రయత్నాలు వైసీపీ మొదలుపెట్టే అవకాశం మనకు తెలుస్తుంది. ప్రధానంగా ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో ఎవరైతే అసంతృప్త నేతలు ఉన్నారో వాటిని చేర్చుకోవాలన్న ఆలోచనతో వైసీపీ ఉన్నట్టుగా తెలిసింది. ఒకవైపు లోకల్గా ఎటువంటి ఇబ్బందులు రాకుండా, అంటే ప్రస్తుతం ఉన్న వైసీపీ నాయకత్వానికి కొత్తగా చేరే వారికి మధ్య ఎటువంటి ఇబ్బంది ఉండకుండా సమన్వయం ఉంటేనే వారిని పార్టీలోకి చేర్చుకోవాలన్న ఆలోచనతో కూడా వైసీపీ పెద్దలు ఉన్నట్టుగా తెలిసింది. వారికి ఏ విధంగా హామీలు ఇవ్వవచ్చు, అంటే నేత స్థాయిని బట్టి వారికి ఏ విధంగా హామీ ఇవ్వచ్చు, రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందన్న హామీలతో పాటు ఇతర రకాలుగా ఏ విధంగా
సాయం అందించవచ్చన్న అంశానికి సంబంధించి కూడా కొంత కసరత్తు వైసీపీ మొదలుపెట్టినట్టుగా తెలుస్తుంది. రెండో విడతలో వైసీపీ జనసేన కూటమి కనుక అభ్యర్థిని ప్రకటించినైతే ఇంకా ఈ అసంతృప్తి ఇంకా ఎక్కువగా బయటపడే అవకాశం ఉందన్న అంచనాకు వైసీపీ నేతలు వచ్చినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కసరత్తు మొదలుపెట్టారు. ఒకవేళ ఆ కూటమికి సంబంధించి ఎవరైనా అసంతృప్త నేతలు ఉంటే వారిని వైసీపీలోకి చేర్చుకునేందుకు అవసరమైన ప్రయత్నాలన్నీ కూడా చేయాలన్నట్టుగా సీనియర్ నేతలు ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. మొత్తం మీద అసెంబ్లీ ఎన్నికలకు వైసీపీ పూర్తి స్థాయిలో సమాయత్తం అవుతుంది. కీలక సమావేశం నిర్వహించబోతుంది మంగళవారం. పార్టీ నేతలందరికీ కూడా వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. మరోవైపు ఇతర పార్టీలో ఉన్న అసంతృప్త నేతలను కూడా ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో తమ వైపు తిప్పుకునేందుకు వైసీపీ కసరత్తు మొదలుపెట్టింది. కేవలం కోటితో కలిసి రాఘవేంద్ర, ఎన్టీవీ, అమరావతి.